కోడికత్తి కేసులో కొన్ని గంటల క్రితమే బయటికొచ్చిన కోడికత్తు సీను మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి మనకేమైనా కనిపిస్తుందా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కోడికత్తి శ్రీను 2018 అక్టోబర్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చేశారు. కోడికత్తితో ఆయన్ని పొడవటం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం అవడం, ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అవడం, ఈ కేసు ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ అయ్యి ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఇందులో కుట్రకోణం లేదు అని తేల్చిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇంకొకసారి దర్యాప్తు చేయమని కోరడంతో ఎన్ఐఏ మళ్ళీ దర్యాప్తు చేస్తోంది. ఈ టైంలో అంటే 2019లో ఒకసారి ఆయనకి మేలో బెయిల్ వచ్చింది. కోడికత్తి సీనుకి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కొన్నాళ్ళకి మళ్ళీ ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. అటువంటి కస్టడీలో తీసుకుని జైలుకి పంపించినటువంటి కోడికత్తి సీను ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. 4 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు. జైల్లో అతను డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడంటే ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే కోర్టులు ఆ దేశంలో ఎట్లా ఉన్నాయి, ఎంత లేట్ చేస్తున్నాయి అనడానికి ఇతని జీవితమే ఒక ఉదాహరణ. నిజంగా అతను హత్యాయత్నం చేసినట్టయితే డెఫినెట్లీ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళైనా అతను లోపల పెట్టాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పొడిగిస్తూ రావటం, జగన్మోహన్ రెడ్డి కనీసం వచ్చి సాక్ష్యం కూడా చెప్పకపోవడం, దాని మీద కూడా కోర్టులు సీరియస్ అవ్వకపోవడం అనేది ఇక్కడ అందరూ బాధపడేటువంటి అంశం. అయితే ఆ రోజు జరిగినటువంటి దాడిలో 2018 అక్టోబర్ 25న జరిగినటువంటి దాడిలో జగన్మోహన్ రెడ్డి ఎడమ చేతికి బలమైన గాయం కావడంతో విమానాశ్రయంలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ బయలుదేరారు. నిందితుడిని వెంటనే సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని నగర పోలీసులకు అప్పచెప్పారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపట్టింది. విజయవాడలో ఎన్ఐఏ కోర్టు అతనికి మే 25, 2019లో బెయిల్ ఇచ్చిందని ఇందాక చెప్పాను. విడుదలైన కొద్ది రోజుల తర్వాత అతను మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద దాడి వెనక ఎటువంటి కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. అయితే రెండవసారి ఈ ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మళ్ళీ అతన్ని కస్టడీలోకి తీసుకుని రిమాండ్కి పంపించి జైలుకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మళ్ళీ అతను జైలుకి వెళ్తాడేమో అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీడియాతో ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలు మాట్లాడకూడదు, మాట్లాడితే బెయిల్ రద్దు అవుతుందని కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. ఈలోపు శ్రీనివాస్ సంబంధించినటువంటి లాయరు సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతున్నారు. శ్రీనివాస్ కూడా సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతున్నాడు. క్వాష్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కేసులో తనకి ఏమాత్రం సంబంధం లేదని, కుట్రకోణం కూడా లేదని ఎన్ఐఏ చెప్పడంతో ఈ కేసు నుంచి తనని కొట్టివేయాలని, తన పేరుని అట్లీస్ట్ ఈ కేసులో కొట్టివేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నాడు శ్రీను. ఈ గ్యాప్లో కనుక అతను ఎక్కడన్నా మీడియాతో మాట్లాడినా, లేక ఎన్ఐఏ మళ్ళీ సెకండ్ దర్యాప్తు చేస్తుంది, ఆ దర్యాప్తులో